ఆర్కేపురం డివిజన్ పరిధిలోని టెలిఫోన్ కాలనీలో శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి సమక్షంలో పుష్కర కుంభాభిషేక మహోత్సవములు 5 రోజుల్లో భాగంగా మొదటి రోజు విశేషమైన పూజలతో హోమాలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరము మహోత్సవాలు ఇదే విధంగా ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. 5 రోజులు విశేషమైన పూజలు ఉంటాయని అన్నారు. రెండవ రోజు శనివారం నాడు శ్రీ హంపి విరూపాక్ష విద్యారణ్య భారతి స్వామివారి సమక్షంలో సూచనలతో హోమాలు కుంభాభిషేకం ఉంటాయని అన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన వసంత పంచమి సందర్భంగా అక్షరాభ్యాసం ఉంటుందని అన్నారు. బాసర ఆలయం తర్వాత అంతే ప్రాముఖ్యత కలిగిన సరస్వతీ మాత దేవాలయం ఈ ప్రాంతంలో ఉండడం చాలా సంతోషించే విషయమని అన్నారు. భక్తులు ఈ మహోత్సవ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఆలయ అభివృద్ధికి విరాళాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వరప్రసాద్, సెక్రటరీ ప్రభాకర్ రెడ్డి, కోశాధికారి రాములు, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాఘవేంద్ర సాయి, ఆలయ అడ్వైజర్స్ అరవింద్, రమణయ్య, నాగేశ్వరరావు, కాలనీ అధ్యక్షుడు సంజీవారెడ్డి, కాలనీ సెక్రటరీ మధుసూదన్, ఆలయ సభ్యులు నవనీత్, రఘువీర్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశేషమైన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా రచించి ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా కృషి చేసిన యొక్క ఆలయ కమిటీ చాలా విశేషంగా పనిచేశారు. ఈ అత్యద్భుతమైన ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని ఆధ్యాత్మికతో పాటు ఆర్థికంగా కూడా చాలా భారీగా అంచనాలతో ఉండి ఆ అంచనాలని అమ్మవారి అనుగ్రహంతో చేరుకున్నాము. అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాల వల్ల ఈ కమిటీ చేసిన గొప్ప ప్రయత్నం సఫలం కావాలి. ఆ ఫలితాలు భక్తులకందరికీ చేరాలని మనసవాజ కోరుకుంటూ భక్తుల స్పందనతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు ఈ యొక్క ఆలయానికి అందించాలని, ప్రత్యేకించి ఈ ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 80G వచ్చింది కాబట్టి భక్తులు సమర్పణ చేసే ఆర్థిక సహాయం ఏదైనా మీకు ఎగ్జంప్షన్ వస్తుంది కాబట్టి మీ యొక్క మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పణ చేయవలసిందిగా కోరడమైంది. ఈ యొక్క విశేషమైన కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా రచించి ఈ యొక్క కార్యక్రమానికి విశేషంగా కృషి చేసిన యొక్క ఆలయ కమిటీ చాలా విశేషంగా పనిచేశారు. ఈ అత్యద్భుతమైన ఈ యొక్క మహాకుంభాభిషేకాన్ని ఆధ్యాత్మికతో పాటు ఆర్థికంగా కూడా చాలా భారీగా అంచనాలతో ఉండి ఆ అంచనాలని అమ్మవారి అనుగ్రహంతో చేరుకున్నాము. అమ్మవారి కరుణ కటాక్ష వీక్షణాల వల్ల ఈ కమిటీ చేసిన గొప్ప ప్రయత్నం సఫలం కావాలి. ఆ ఫలితాలు భక్తులకందరికీ చేరాలని మనసవాజ కోరుకుంటూ భక్తుల స్పందనతో పాటు ఆర్థిక సహాయ సహకారాలు ఈ యొక్క ఆలయానికి అందించాలని, ప్రత్యేకించి ఈ ఆలయానికి ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ 80G వచ్చింది కాబట్టి భక్తులు సమర్పణ చేసే ఆర్థిక సహాయం ఏదైనా మీకు ఎగ్జంప్షన్ వస్తుంది కాబట్టి మీ యొక్క మనస్ఫూర్తిగా అమ్మవారికి సమర్పణ చేయవలసిందిగా కోరడమైంది.